స్టోర్ లో అసలు నార్మల్ గా ఫోన్స్ అలౌడా? మేనేజర్ గా అయినా మీకు మాత్రం అలౌడ్. ఓకే. అట్లా ఈవిడ ఎప్పుడు పరిచయం? ఆ స్టోర్లో ఒక స్టోర్కి వెళ్తా కదా మేడం, అక్కడ 2021 2021 అండి. ఓకే. 2021 యాక్చువల్ నేను ఏంటంటే ఆ స్టోర్కి సెప్టెంబర్ వెళ్ళిన, దివాళీ కన్నా ముందే వెళ్ళిన. ఈ గొడవలు అవ్వడం వల్ల అట్లా అయిపోయి బలవంతంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పిఎస్ వరకు అట్లా వెళ్ళిపోయి కొంచెం పరువు పోయినట్టు అనిపించి. కాదు, ఇప్పుడు నిజంగా నువ్వు ఈ అమ్మాయిని లవ్ చేయకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఎలా ఇస్తారు? ట్రాప్ చేయడం, ఫిజికల్ రిలేషన్ ఏదో ఒకటి ఉండాలిగా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాలి. ఒకసారి అయిందండి. అదే ఆడమే. స్టోర్ లో ఉన్న టైంలో ఈ అమ్మాయి మా ఇంటి దగ్గర ఉండే యాక్చువల్లీ. అయితే ఈ అమ్మాయి మా ఇంటి దగ్గర ఉండి ఏమైందో నాకే అంత తెలియదు. వాళ్ళ అన్న వాళ్ళు సడన్ గా మా అమ్మాయి మా ఇంటి దగ్గరలో నువ్వే తీసుకెళ్ళావు అని చెప్పి స్టోర్ దగ్గర వచ్చి కొట్టారు. తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత గొడవ అయింది. నెక్స్ట్ డే ఇంకా స్టోర్ లో మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది. ఆవిడ పోలీస్ స్టేషన్ లో కేసు వేయడం. ఆమె వేయలేదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటంటే పెళ్లి చేద్దామని పిలిచారంట. కొంచెం ఇంకా నీ చెల్లెకైతే అట్లా ఇట్లా అని చెప్పేసి అనేసరికి సరే నేనేం తప్పు చేయలేదు, మేము ఇది చేసుకున్నామని చెప్పేసి మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాము అని చెప్పుకోకుండా ఫిజికల్ గా కలిసిపోయారా? అయిపోయిందండి. ర్యాక్ మహిమ అక్కడ ఒక ఆవిడ ఉంది వెయిటింగ్ లో, ఇక్కడ స్టోర్ రూమ్ లో ఉండేవారా? ఫ్లోర్ పైన తిరగాలి సార్. ఒక్క పరిచయము మేనేజర్వి, ర్యాక్ మధ్యలోకి వెళ్ళావు, పడేసావు. మరి కొట్టక ఏం చేస్తారు వాళ్ళు? ప్రతి స్టోర్ కి ఒక అమ్మాయి? లేదు మేడం. అయితే ఇక్కడ కొట్టిన తర్వాత పెళ్లి చేద్దాం అనుకున్నారండి. ఇంకా నన్ను కొట్టి వెళ్ళిండ్రు. నెక్స్ట్ డే మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అమ్మాయిని కూడా కొట్టారంట. అయితే ఆ అమ్మాయికి ఫాదర్ లేడు, వాళ్ళ అన్న కూడా సొంత అన్న కాదు, ఇంకా బావ కూడా మేన బావ అన్నట్టు. ఆయనకి పెళ్ళి అయిపోయింది, కొంచెం పెద్ద ఏజ్. మొత్తం ఇట్లా వాపు వచ్చేసింది, మొత్తం ఒక్క మొహం అంతా పగిలిపోయింది. అంటే అప్పుడు కొంచెం ఈ అమ్మాయిని ఫస్ట్ లవర్ని పక్కన పెట్టేసిన. చెప్పారు అమ్మాయికి ఇలా ఉందని చెప్పారు? చెప్పలే. అమ్మాయి ఏంటంటే ఒక రోజు మాట్లాడకపోతే చేయి కోసుకుందండి. ఆ విషయంలో నేను పక్కన పెట్టేసి సరే చెప్తే ఏంటదిలే అనుకున్నా. ఈ అమ్మాయిని ఇక తీసుకెళ్ళి పెళ్లి చేసి. ఈ అమ్మాయిని సెంటిమెంట్ కష్టాలు ఉన్నాయి కదా, సరే నేను ఈ అమ్మాయి ఫాదర్ లేరు కదా, బ్రదర్ కూడా లేదు. కొట్లాట అంతా కూడా సెకండ్ ఆమె అంటే ఇంకో స్టోర్ కు వచ్చాడు కదా, సెకండ్ స్టోర్ లో ఉన్న ఆవిడ తోటి. మళ్ళీ ఫస్ట్ ఆమె ఎక్కడ ఉంది ఈ పీరియడ్ అంతా? అక్కడే ఉంది, ఫస్ట్ స్టోర్ లోనే ఉంది. నువ్వు వెళ్ళావు మళ్ళీ అప్రోచ్ అయ్యావా? అక్కడ కొడుతున్నారు ఇక్కడ కొట్టరు కదా అని? అప్పుడు వెళ్ళలేదు సార్. ఒక 2 months మా ఊరు వెళ్ళిపోయినండి. ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఫోన్ ఆపేసి వెళ్ళిపోయినా. ఏ అమ్మాయిని తీసుకుని? సెకండ్ స్టోర్ లో పరిచయమైన అమ్మాయిని అంత కొట్లాడి అంత మొహం పగలగొట్టినట్టు చేసినా కూడా ఆ అమ్మాయిని కొంచెం ఆమె కూడా బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగాలేదు. సరే బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, ఈలోపు అయిపోయారు మీ ఇద్దరు. ఎవరికి వేరే ప్రపంచం తెలియదు కూడా తెలుసు సార్. వాళ్ళకి తీసుకెళ్లిపోయి వాళ్ళ అన్నగిన ఫోటో పెట్టేసి పెళ్లి చేసేసుకున్నారు. ఓకే. మీ ఇంట్లో వాళ్ళకి ఓకేనా మరి? మా వాళ్ళకి మా ఇంటికి తీసుకెళ్ళిపోయినండి. మీ ఇంటికి తీసుకెళ్ళి పెళ్లి కూడా వాళ్ళు చేయలేదు, మీరిద్దరు చేసుకున్నారా? ఓకే ఓకే. మేజర్ పట్నాలు పెళ్లి ఖర్చులు కలిసి టైంకి ఇద్దరు మేజర్లే. వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో అట్లే ఉంటాయండి. అదే అందుకే వాళ్ళు కూడా ఊరుకున్నట్లున్నారు. ఓకే. ఇంక వదిలించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఏదో అయిపోయింది, పెళ్లి చేసేసుకున్నారు సార్. మీ ఊరు ఒక 2 months మా ఊర్లోనే ఉంది. అయితే ఏమైందంటే అక్కడ ఫైనాన్షియల్ ఇష్యూ ఉండడం వల్ల మళ్ళీ సిటీకి రావాల్సి వచ్చింది, లేదంటే అక్కడే ఉండటం. ఈ 2 months లో ఈ ఫస్ట్ లవర్ ఎక్కడ కేసులు ఫైల్ చేయలేదా? ఆమె ఏం చేయలేదండి. అంటే ఆమె కొంచెం ఇంట్రోవర్ట్ టైపు, కానీ బయటకి ఏం చెప్పట్లేదు. ఇప్పుడేమో నేను ఫస్ట్ లవర్ తో ఫిజికల్ రిలేషన్ ఉందా? ఆమెతో ఉంది. ఆవిడతో ఉంది, ఈవిడతో ఉంది. ఈవిడ కొంచెం ఫైనాన్షియల్ గా వీక్ ఉందని ఈవిడ చేసేసుకున్నావు. ఆ అమ్మాయి వచ్చి గొంతు పిసికిద్దా అనుకోలేదా? గొంతు పిసికి అంత లేదు మేడం. అంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచే కొంచెం మేము ఫస్టే కలిసినాం. అంటే అప్పటికి 2 years నుండి లవ్ ఉండే. సరే వచ్చావు మళ్ళీ ఇక్కడికి, తర్వాత ఏమైంది? అయితే ఆ అమ్మాయి కూడా పెళ్ళైందా అంటే నేను చెప్తే ఎక్కడ ఆమె ఏం చేసుకుంటా అని చెప్పి భయంతో నేనేం చెప్పలేదు. ఆ అమ్మాయి ఊర్లోనే ఉందా? అమ్మాయిని కూడా తీసుకొచ్చావా సిటీకి? భార్య భర్త ఇద్దరు వచ్చేసారు ఇక్కడికి. అక్కడ ఫైనాన్షియల్ వీక్ అని ఇక్కడ లవర్ కి తెలిసింది. తెలిసినాక లవర్కి తెలియలేదు. తెలియలేదా? ఓకే. తెలియలేదు. అయితే ఈ పెళ్లి చేసుకున్నా మేడం, ఈ అమ్మాయి ఏంటంటే అనుమానం ఎక్కువ పడుతుంది. ఇంకా ఎవరు భార్య అనుమానం పడుతుంది. ఎందుకు అనుమానం పడుతుంది అంటే ఇక ఫోన్ వస్తుంది. ఆవిడతో మాట్లాడట్లేదు ఫస్ట్? ఆవిడతో లేదు మేడం, అప్పుడు మాట్లాడతలే. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఇంట్లో ఎక్కువసేపు ఉండడం కదా మేడం, జాబ్ పర్పస్. ఆయనకి సూపర్ మార్కెట్ లో ఫోన్లు మాట్లాడడం అలవాటు కదా, పాపం భార్యతో మాట్లాడక ఎవరితో మాట్లాడుతున్నాడు. కొట్టేవాళ్ళు లేక చూడండి. ఫస్ట్ ఆమె ఉందని చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఆమెకి తెలుసా నీ జీవితంలో ఆ అమ్మాయిని లవ్ చేసావు, కొంతకాలం అక్కడ కథ నడిపించావని తెలుసా? తెలియదు సార్, ఆ విషయం నాకు తెలియదు. యాక్చువల్ ఏంటంటే వచ్చిన తర్వాత ఒకరోజు మామూలుగా కలిస్తే ఫోన్ ఆమె ఎవరితోనో మాట్లాడుతుంది ఆల్రెడీ, వేరే ఆయనతో లవ్ అవుతుందేమో అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నా. తర్వాత నాతో మాట్లాడుతుంది, ఇంకా అక్కడ కూడా మాట్లాడుతుంది. ఆమె జియో సిమ్మే కదా అని చెప్పి దాంట్లో జియో యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేద్దామని చెప్పి చేస్తుంటే యాక్చువల్ ఏమైందంటే వేరే స్టోర్ అయినతో మాట్లాడుతుంది మేడం,
ఇంకా వేరే వేరే నంబర్లోనే ఫస్ట్ లవర్. నువ్వేమో ఫస్ట్ లవర్ తో అనుమానపడుతున్నావు, మీ ఆవిడేమో నిన్ను అనుమానపడుతుంది, ఇలా నడుస్తుంది. ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఈ నడుస్తుంది. అమ్మాయి నా అనుమానము. ఇంకోటి ఏంటంటే ఈమె కొంచెం కొత్తగా మేడం పెళ్ళి అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోవాలి అన్నట్టు ఈమె మైండ్ సెట్ ఉన్నా. అక్కడ ఏముందని వెళ్ళడానికి తెలియదు మేడం. ఆమె పుట్టిల్లే తినగలేదు. నేను వెళ్ళిపోతా, నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా, మా వాళ్ళ ఈమె బ్లాక్ మెయిల్ ఈమె స్టార్ట్ చేసింది. ఇంకా ఆమెనేమో అట్లా మాట్లాడుతుంది లేదు, సరే నేను ఇక మాట్లాడేద్దామని చెప్పేసి జియో లాగిన్ చేసుకున్నాండి. జియో ఓహో ఈవిడ ఎలాగో వెళ్ళిపోద్ది కదా అని మళ్ళీ ఫస్ట్ సిమ్ ఓపెన్ చేసు. ఆమె సిమ్ లాగిన్ చేసుకుని ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగి కొంచెం వదిలించుకుందాం అంటే వదిలేద్దాం చెప్పేద్దాం అనుకున్నా. అయితే ఏమైంది, ఆవిడ అసలు నీకు ఫోనే చెయ్యట్లేదు కదా, నువ్వెందుకు కదుపుకుంటున్నావు ఫస్ట్ ఆవిడ? ఫోన్ ఆన్ చేసిన తర్వాత ఫోన్లు వచ్చినాయి. సరిపోయింది. అయితే ఒకరోజు వెళ్ళి కలిస్తే మా బెస్ట్ ఫ్రెండ్ అండి, మా భార్యతో పెళ్ళైనాక ఫస్ట్ ఫోటో ఇది తనకి పెట్టిన, ఇంకొక ఫోటో వాళ్ళ అన్న వాళ్ళకి పెట్టేసిన, భార్య వాళ్ళ అన్న వాళ్ళకి. ఈ బెస్ట్ ఫ్రెండ్ ఈవిడ పంపించాడా? మా బెస్ట్ ఫ్రెండ్ నంబరు ఆమె కాల్ లిస్ట్లో దొరికింది. అంటే డైలీ ఒక 2 hours 3 hours వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ లవర్ మాట్లాడుకుంటున్నారు. అయితే నాకు కూడా ఉంటుంది కదా మేడం, అంటే వీళ్ళేం అంటే ఆయన కూడా కొంచెం చాలా క్లోజ్, ఏదున్నా నేను షేర్ చేసుకున్నాను. సరే నీకైతే పేడా వదిలిపోయింది అనుకోవచ్చు కదా. నేను అదే అడిగితే ఆమె నీకోసమే మాట్లాడుతున్నా అని చెప్పేసి ఆమె ఇది 2 hours ఈయన ఎక్కడ ఉన్నాడని కనుక్కోడానికి మాట్లాడుతుందా? అదే కదా మేడం, అది చెప్పట్లేదు. సరే ఇంకా వేరే స్టోర్ అయినతో మాట్లాడింది, అది చెప్పట్లేదు. ఆల్రెడీ వీడు చెప్పుంటాడు కానీ చెప్పలే అని చెప్పేసి చెప్పలేదు అంటుంది. అంటే 2 hours డైలీ 2 hours మేడం, ఒక్క రోజు అంటే ఓకే, 1 month 2 months గ్యాప్లో ఉండండి, ఆ 2 months కూడా మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడినా అంటే ఇప్పటికీ చెప్పలేదు. నెక్స్ట్ ఏమైంది? ఇంకా నాకు భయం వేస్తుంది మేడం. ఆమెనేమో ఇంకా లవర్ ఏంటంటే నాకు నేను చనిపోతా నన్ను పెళ్లి చేసుకుంటావాలి అని ఆమె. ఏమైందంటే అనుమానం ఎక్కువ. అంటే ఆమె ఒకవేళ ఆమె గురించి తెలిస్తే ఈమె కూడా నా పైన రివర్స్ కేసు పెట్టేసి ఇది చేసి అంతా ఈమె ఉంది, వెళ్ళిపోదామన్నట్టు ఈమె ఉంది. ఇంకా నాకు అర్థం కావట్లేదు, తాళి కట్టేంత వరకైనా ఆమె చెప్తుందేమో అది ఇది అనేసి అనుకున్నా. బట్ వాళ్ళలోకి నా మాట్లాడేసి ఇది చేసిండ్రు, అయినా కూడా ఆమె చెప్పట్లేదు. చేసుకున్నాక వాళ్ళ ఇంట్లో నైట్ ఉండి నెక్స్ట్ డే అక్కడ. సరే మీ ఫ్రెండ్ ఫస్ట్ లవర్ కి నీకు పెళ్ళయిందని చెప్పలేదు, నువ్వు చెప్పావా? నేను చెప్పలేదండి, ఆమెకు తెలుసు కదా అని చెప్పేసి. నువ్వెవరా అనుకుంటావా? ఇలా పలానా సెకండ్ స్టోర్కి వెళ్ళినాక ఒక అమ్మాయిని తగులుకున్నాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, చేసేసుకున్నాను, మరి నువ్వెందుకు 2 గంటలు ఆడితో ఇడితో నా ఫ్రెండ్తో ఎందుకు మాట్లాడుతున్నావు అని అడగాలి కదా. అంటే నాకు ఇట్లా అయిందని తెలిస్తే నేను చచ్చిపోతా అని చెప్పేసి అప్పుడు ఆమె మాట్లాడు. అబ్బా అక్కడ ఒక పక్కన గంటలు ఎవడెవరితో ఇద్దరితో మాట్లాడుతుంది. నీకోసమే మాట్లాడిన అంటుంది. నువ్వు నమ్మేసావా? నమ్మడం కాదు మేడం, వాళ్ళలో అంటే అనుమానం లేదా? ఆవిడ మీద అనుమానం లేదా? అనుమానం ఉంది మేడం. మరి ఎందుకు చేసుకున్నావయ్యా? మేడం అనుమానం ఉంది. ఇక్కడ ఇంటి దగ్గరనేమో ఈమె నా పైన అనుమానం ఇస్తుంది, వాళ్ళల్లో ఇక్కడ వచ్చినా కూడా ఆల్రెడీ వీళ్ళది నాకు కేసు ఉంది, ప్లస్ ఈమె కూడా చచ్చిపోతా చెప్పేసి ఈమె ఇది చేసుకుంటుంది. సరే ఆమెను చేసేసి ఎవరెక్కడ కేసులు పెట్టి బొక్కలో దోస్తారన్న భయం కనిపిస్తుంది. భయం కాదండి, ఈమె ఏం చేస్తా అదే కనిపిస్తుంది. ఆ భయంలో ఏం చెప్పలేకపోతున్నారు మీరు. సరే అప్పుడు ఆ భయం ఉండండి, నిజమే, పరువు పోతుంది ఇది పోతుంది, సరే ఆమె చెప్తుందేమో అని చెప్పేసి అనుకున్నా. సర్లే చేద్దాం అనుకున్నాం, చేసుకున్నంత వరకు కూడా ఆమె చెప్పలేదు మేడం. నువ్వు చెప్పలా, నీ ఫ్రెండ్ చెప్పలా, ఎవడో చెప్పలే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.